వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి స్టఫ్ బై STL. సో జ్యువెలరీ హాల్లో 1 గ్రామ్ గోల్డ్వి నెక్స్ట్ సిల్వర్ జ్యువెలరీ అవి చూసేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ పాటికి చూడకపోతే ఆ లింక్స్ అనేవి నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి వీడియోస్ చూసేయండి. ఇంకా ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు నేను లైక్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇంకా కొన్ని అంటే వెస్ట్రన్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ, కొంచెం ట్రెడిషనల్ కొంచెం వెస్ట్రన్, అంటే లైక్ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి వేసుకునేవి అట్లా కొన్ని జ్యువెలరీ ఉన్నాయి నా దగ్గర. సో అవి కొంచెం డివైడ్ చేసి చూపిస్తాను. అంటే కొన్ని మనకి శిల్పారామంలో తీసుకుంటాం, అట్లా కొన్ని కేటగిరీస్ కొన్ని ప్లేసెస్లోనే ఉంటాయి కదా. లైక్ కొన్ని జ్యువెలరీ శిల్పారామంలో తీసుకున్నవి ఇట్లా ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ కొన్ని జ్యువెలరీ ఏమో ఢిల్లీలో తీసుకున్నవి కొన్ని ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కొంచెం ముందు నా దగ్గర ఉన్నవి, బట్ ఇంకా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి అవి. అండ్ ప్రెసెంట్ ట్రెండింగ్ చోకర్స్ అన్నీ నేను చూపిస్తాను. ఇది మేబీ 2 పార్ట్స్లో తీయొచ్చు, 1 పార్ట్లో కూడా తీయొచ్చు. ఇన్ కేస్ నేను 2 పార్ట్స్లో తీస్తే గనక వీడియో ఎండింగ్లో అండ్ లైక్ వీడియో స్టార్టింగ్లో పార్ట్ 1 పార్ట్ 2 అని ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఏదైనా పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్లో కానీ ఎండింగ్లోకి వెళ్ళి చూడండి, లేదా నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి జ్యువెలరీ మీదనే, అవన్నీ కూడా చూసేయండి చూడకపోతే. లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. సో ఫస్ట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూపిస్తాను. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఫస్ట్ సెట్ ఇది అనమాట నేను పెట్టుకున్నది. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది. లైక్ రౌండ్ బీడ్స్ వస్తాయి, బీడ్స్ కాదు లైక్ రౌండ్గా చిన్నవి చాలా సింపుల్గా వస్తాయి అనమాట. ఈ 2 సెట్ కాదు, నేను ఇది వేరేగా తీసుకుని ఇది వేరేగా తీసుకుని 2 సెట్ చేసుకున్నాను. ఇది నేను శిల్పారామంలో తీసుకున్నాను. ఇందులోనే లైక్ కొంచెం హెవీగా కూడా ఉంటాయి అనమాట మీకు. లైక్ మీరేంటి అంటే మీరు హెవీగా ఇష్టపడితే హెవీగా, సింపుల్గా తీసుకుంటే సింపుల్గా. నాకేంటంటే కొంచెం సింపుల్గా ఉంటే ఇష్టం అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. ఈ 2 పేరప్ చేసుకుని దీని మీదకి మళ్ళీ బుట్టలు అంటే మ్యాచ్ అవ్వవు. సో దీనికి రౌండ్ వచ్చింది కాబట్టి ఇది కూడా రౌండే రావాలి అనిపించి నాకు రౌండ్ తీసుకున్నాను. నేను ఇది మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. సో సెకండ్ సెట్ వచ్చేసి ఇది అన్నమాట. ఏనుగులు వచ్చి దీనికి మధ్యలో ఒక ట్రెడిషనల్ ప్యాటర్న్లో ఫ్లవర్ లాగా వచ్చి దానికి స్టోన్స్ వస్తాయి. మొత్తం సిల్వర్ అండ్ వైట్, ఇవన్నీ వైట్ పూసలు వచ్చాయి. సో ఇది ఫుల్ ట్రెడిషనల్ సెట్ అనమాట శారీస్ మీదకి. అండ్ ఇండో వెస్టర్న్ వేర్ కూడా చాలా బాగుంటుంది. లైక్ క్రాప్ టాప్స్ వేసుకుని స్కర్ట్స్ వేసుకుంటారు కదా, క్రాప్ టాప్స్ కూడా షర్ట్ మోడల్స్ వస్తాయి కదా, వాటి మీదకి చాలా బాగుంటుంది. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఇలా చాలా బాగుంటుంది ఈ సెట్, పెట్టుకోవాలి. ఇది టైం రావట్లేదు అనమాట పెట్టుకోవడానికి. చూసారు కదా, చాలా హెవీగా చాలా బాగుంది ఈ మోడల్. సిల్వర్ శారీస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, వాటి మీదకి చాలా బాగుంటుంది. అండ్ ఏమైనా బ్లాక్ శారీ, బ్లాక్ డ్రెస్ ఉన్నా వాటి మీదకి చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది ఈ సిల్వర్ జ్యువెలరీ, ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనేది. బికాస్ ఫుల్ ట్రెడిషనల్ వచ్చింది కదా, మంచిగా రెడీ అవ్వచ్చు. అండ్ ఇవి ఓన్లీ ఇయర్ రింగ్సా, ఇవి నార్మల్గా తీసుకున్నా. ఇవి మీకు కనిపించడానికి ఇంత కనిపిస్తున్నాయి కదా, బట్ చాలా లైట్ వెయిట్. ఇవి చాలా లైట్ వెయిట్. ఇది ఓన్లీ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ జ్యువెలరీ ఇవి. లైక్ ఏంటి అంటే ఇంకా చోకర్స్ అనమాట. వెస్టర్న్ మీద పెట్టుకోవచ్చు, ట్రెడిషనల్ మీద వాటికి కూడా పెట్టుకోవచ్చు, బట్ మీకు సెట్ అవ్వాలి ఆ డ్రెస్కి. ఇప్పుడు నాకు ఈ డ్రెస్కి కూడా చాలా బాగా సెట్ అయింది చూడండి. ఇలాగా ఈ నెక్లెస్కి, ఈ ఇయర్ రింగ్స్కి కొంచెం నాకైతే సెట్ అయింది అనిపిస్తుంది. సో అట్లా సింపుల్ డ్రెస్సెస్ మీదకి కొంచెం హెవీ జ్యువెలరీ మ్యాచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాగా సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటాయి ఈ చోకర్స్. అందులోనే ఇంకొక మోడల్, ఇది కొంచెం మిర్రర్ మోడల్లోకి వచ్చింది. సో ఇదొక మోడల్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవి లైట్ వెయిట్ అన్నమాట. లైట్ వెయిట్ ఇవి బాగా, ఇది వరకు చాలా హెవీగా వచ్చేసేవి మనకు ఆక్సిడైజ్డ్లో, బట్ ఇవి చాలా లైట్ వెయిట్. దీనికి మిర్రర్ వచ్చి కింద చిన్న బుట్ట వచ్చింది. ఇది కూడా
చాలా లైట్ వెయిట్ అసలు. అసలు చూడండి, నెమలి వచ్చి కింద బుట్ట ఎంత సింపుల్గా, అసలు లైట్ వెయిట్ చాలా. బట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మంచి లుక్ ఇస్తుంది. సో నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇవి. ఇదేంటి అంటే సమ్ గోల్డ్ ప్లేటింగ్ వచ్చి ఇట్లా నెమలి బుట్ట, దాని మీద వైట్ పాలిష్ వచ్చింది. ఇవి చాలా కొన్ని వాటి మీదకి సెట్ అవుతాయి. అంటే లైక్ మీకు ఏదైనా కరెక్ట్ మ్యాచింగ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలి. లేదంటే నార్మల్ సిల్వర్లో గోల్డ్ పాలిష్ అంటే ఐ మీన్ ఆక్సిడైజ్డ్లో ఇట్లా బ్రాస్ ఇట్లా వస్తాయి కదా మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్ కోటింగ్, గోల్డ్ కలర్ లాగా, సిల్వర్ కలర్ లాగా, అవే తీసుకుంటే మీకు చాలా వాటికి సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అండ్ ఇలా బుట్టలు, నెమలి వచ్చి కింద చిన్న బుట్ట, ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చైన్ ఇట్లా. అండ్ ఇందులోనే 2 అంటే లైక్ అది సిల్వర్లోకి వస్తే ఇది కొంచెం ఇత్తడి కలర్ అట్లా అంటారు కదా, ఇత్తడి అలా ఆ కలర్లోకే వస్తుంది అనమాట, కొంచెం బ్రాస్ లాగా. సో చూస్తున్నారు కదా, ఇది కూడా ఇలా ఈ సారీ మీద ఈ డ్రెస్ మీదకి కొంచెం సెట్ అవుతుంది. ఇలా సింపుల్గా దాని మీదకి తీసుకొని ఇయర్ రింగ్స్ అట్లా పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాట్ సెట్. చూస్తున్నారు కదా అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇది నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. లైక్ అప్పట్లో ఫుల్ ట్రెండింగ్ ఉండే ఇట్లా షేప్స్ అన్నీ, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. అసలు లైక్ అప్పుడు 500 పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి ఇవి, ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే. లైక్ ఇట్లా ఆక్సిడైజ్లోనే మనకి చాలా షేప్స్ అనమాట. వీటిలోనే ఈ పాట్ ఉంది కదా, ఇదే పాట్లో ఇప్పుడు రింగ్ లాగా వస్తుంది, లైక్ ఎంపోజింగ్ రింగ్ లాగా. అవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. మీకు ఎక్కడైనా దొరికితే అది కూడా తీసుకోవచ్చు మీరు. ఇదొకటి. అండ్ ఆక్సిడైజ్లోనే ఇలాగా నేను ఈ సెట్ తీసుకున్నా. అంటే సింపుల్గా ఇది తీసుకున్నప్పుడే లైక్ బ్రేస్లెట్ కింద ఎప్పుడన్నా సిల్వర్వి పెట్టుకున్నప్పుడు ఇట్లా సింపుల్ బ్రేస్లెట్ పెట్టుకోవచ్చు అని చెప్పి, ఇది మొత్తం లైక్ ఎలిఫెంట్స్ వస్తాయి, టైనీ ఎలిఫెంట్స్, చిన్ని ఎలిఫెంట్స్ అనమాట. క్యూట్గా ఉంటుంది చాలా ఇది. నెక్స్ట్ బ్లాక్ అండ్ గోల్డ్. ఇది ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్ రెండు వాటి మీదకి పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది కూడా శిల్పారామంలోనే తీసుకున్నాను. ఆల్మోస్ట్ నావి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అన్నీ శిల్పారామంలోనే తీసుకుంటాను నేను. అంటే లైక్ ట్రెడిషనల్ మీదకి పెట్టుకోవచ్చు, ఇట్లా లాంగ్వి షార్ట్వి అన్నీ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఎక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిన ఇది ఓకే ఈ డ్రెస్ మీదకి సెట్ అవుతుంది అన్న, ఎక్కడికి వెళ్ళినా నేను కాస్ట్ చూడను, ప్లేస్ ఏది అని చూడను. ఏదర్ ఇట్ ఇస్ స్ట్రీట్ ఆర్ షాప్, నాకు నచ్చితే నేను తీసేసుకుంటా. బికాస్ ఆ డిజైన్ ఎక్కడైతే ఏంటి, కాస్ట్ ఎంత అయితే ఏంటి, మనకు నచ్చింది వేసుకుంటున్నాం, మనం హ్యాపీగా ఉంటున్నామంటే ఎంత పెట్టి తక్కువలో అన్నా తీసుకోవచ్చు, ఎక్కువలో అన్నా తీసుకోవచ్చు. బికాస్ మనకి సాటిస్ఫాక్షన్ మెయిన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇదొక సింపుల్ బుట్ట, నెమలి ఇట్లా వచ్చేసి కింద బుట్ట వస్తుంది. అంటే లైక్ వెరీ ట్రెడిషనల్ పీస్ అనమాట. లైక్ మనకి ఆక్సిడైజ్డ్లో ట్రెడిషనల్ పీస్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. లైక్ కొంచెం ఏమన్నా బయట చిన్న పార్టీస్కి వెళ్ళినా, ఆఫీస్లో ఎథనిక్ డేస్ జరిగినా ఇట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు ట్రెడిషనల్ వేర్ వేసుకొని. అండ్ ఇవి కూడా చిన్న మీనాకారి అంటారు కదా, సో అలాగా మీనాకారి జ్యువెలరీలోకి వస్తాయి చిన్నవి, గ్రీన్ చిన్న వాటి మీదకి సెట్ అవుతాయి. అండ్ పింక్ అండ్ ఆరెంజ్లో నాకు ఒక డ్రెస్ ఉండేది, దాని మీదగా నేను తీసుకున్నాను అనమాట. ఇలా వస్తుంది, బాగుంటుంది ఇది కూడా. అంటే కొంతమందికి లాంగ్ సెట్ అవుతుంది, కొంతమందికి షార్ట్
సెట్ అవుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టేస్ట్, ఎవరి టేస్ట్ మీద వాళ్ళకి. అండ్ ఈ ఆక్సిడైజర్ జ్యువెలరీలోనే మాంగ్ టిక్కా ఎస్ చూస్తున్నారు కదా. సో ఇట్లా మనకి ఆక్సిడైజర్ జ్యువెలరీ ఇట్లా పెట్టుకుంటే దాని మీద కూడా ఇది సెట్ అయిపోతుంది సింపుల్గా. ఇందులోనే నా దగ్గర ఒకటి, అంటే ఇప్పుడు ఇది చిన్నది కొంచెం, దీని మీద ఇట్లా పెద్దది. అసలు ఇన్ని ఉన్నా పెట్టుకునే అవకాశాలు లేకపోతే బాధ వస్తుంది కదా. ఇప్పుడు అదే అనమాట సిచ్యువేషన్. పెట్టుకోవచ్చు అనుకుంటున్నాం. 2 years నుంచి ఇంట్లోనే ఉంటున్నాం. లాక్డౌన్ ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వట్లే. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఇవి రెడీ అవుతే. నేను ఇవి అప్పుడు ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ దాండియా ప్రోగ్రామ్స్ అవుతాయి కదా మనకి, ఆ దాండియాలో ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు లైక్ సెట్ అవుతాయి అని చెప్పి నేను ఇదొకటి తీసుకున్నాను దాండియా అప్పుడు. అండ్ ఇంకొకటి చూపిస్తా, ఇదైతే ఇది సెట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ సెట్ చూడండి. ఈ సెట్ ఏంటంటే ఇట్లా నెక్లెస్, దానికి ఇయర్ రింగ్స్ సేమ్, ఈ కింద వేలాడితే ఇయర్ రింగ్, అండ్ దీనికి మాంగ్ టిక్కా కూడా సేమ్, మాంగ్ టిక్కా కూడా వచ్చేస్తుంది అదే సెట్లో ఇలా. సో నాకు కంప్లీట్గా ఈ సెట్ అంతా కలిపి 500 to 600లో వచ్చింది. ఇది కూడా శిల్పారామంలోనే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాత్స్ డ్రెస్లోనే ఇదొకటి, అంటే రింగ్ టైప్ అన్నమాట ఇలా. ఇది కూడా అప్పుడు ఒక డ్రెస్ మీదకి అని చెప్పి తీసుకున్నాం. ఇట్లా వస్తుంది. అండ్ శిల్పారామంలో నేను తీసుకున్నది ఇంకొకటి. ఇవి కొంచెం హెవీ, ట్రెడిషనల్గా ఎప్పుడైనా ఆఫీస్కి సారీ వేసుకెళ్ళినప్పుడు ఉంటుంది అని చెప్పి ఈ సెట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఇది చూడండి, లైక్ డ్యాన్స్ చేస్తున్నట్టు అలా ఉంటారు. అండ్ వేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. డ్రెస్సెస్ మీద కంటే లైక్ ఏమైనా ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అట్లా వేసుకోవచ్చు. ప్లెయిన్ మీదకి మాత్రమే ఇవి వేసుకుంటే సెట్ అవుతుంది. నాకు ఇది ఫస్ట్ చూసినప్పుడు అయితే, అంటే మా అక్క వాట్సాప్ గ్రూప్ పెడితే నేను అందులో తీసుకున్నాను. ఇది ఫస్ట్ వచ్చిన వెంటనే ఫోటో చూస్తే యాక్చువల్లీ చిన్నగా అనిపించింది. సరే బాగుంటుంది కదా అని తీసుకుంటే ఇంత వచ్చిందనమాట ఇది. సరే ఓకే, ఎప్పుడైనా ప్లెయిన్ శారీస్, బ్లాక్ శారీస్ అట్లా వేసుకున్నప్పుడు దాని మీదకి చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా సరే అని చెప్పి ఉంచాను. ఇది కూడా ఒకసారి వేయాలి. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సెట్ లాగా అనమాట. అంటే ఇక్కడ ఇట్లా కుండీలాగా బాల్స్ లాగా వచ్చినాయి కదా, సో ఇవి సెట్ అవుతాయి వాటికి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్, అసలు బరువు ఉండదు, ఇది ఇంత ఉంది కానీ. అండ్ దాని మీదకి ఇట్లా బ్రేస్లెట్ కూడా సెట్ వచ్చింది. ఆక్సిడైజర్లో ఈ సెట్ నేను గోవాలో తీసుకున్నాను. అంటే మనకి శిల్పారామంలో జనరల్గా ఇట్లాంటివి ఉంటే నాకు తెలిసి 50కి 100కి దొరికేస్తాయి. ఈ స్టోన్ అసలు చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. చూస్తున్నారు కదా, బ్లాక్లో మల్టీ కలర్ లాగా వచ్చిందనమాట బ్లాక్ స్టోన్ ఆక్సిడైజ్లో. నాకు ఈ సెట్ ఒకటి లైక్ అరౌండ్ 500 పడింది. బట్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే ఎట్లయిపోతుంది అంటే, జ్యువెలరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించిన, మనం ఇప్పటివరకు ఆ మోడల్ వాడకపోయినా ఓకే ఇది వాడాలి, తీసుకోవాలి అన్న మైండ్తో ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ థాట్ అదే వస్తుంది మనకి. సో అలానే ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ ఏమన్నా షాపింగ్కి కానీ ఇట్లా జ్యువెలరీ చూసిన వెంటనే ఆలోచించుకుంటా, ఇది వాడేనా, ఇది వాడలేదా, దేని మీద కన్నా సెట్ అవుతుంది అని చెప్పి. ఒక్క దాని మీదకి సెట్ అవుతుంది అనిపించినా నాకు ఆ జ్యువెలరీ డిఫరెంట్గా ఉంటేనే తీసుకుంటా, లేకపోతే తీసుకోను. సో నేను ఇప్పటివరకు మీకు చూపించిన ఆక్సిడైజ్ జ్యువెలరీలో
మీకు యూనిక్గా అనిపించాయి కొన్నా నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే నిజంగా లైక్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి అని చెప్పి. అండ్ మిగతా జ్యువెలరీ హాల్స్ చూడకపోతే, నా డ్రెస్సెస్ హాల్ చూడకపోతే, నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్ ఇంకా చాలా వీడియోస్ చేశాను, నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఇవి ప్రస్తుతం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ ఇండో వెస్టర్న్ జ్యువెలరీ లైక్ ట్రెడిషనల్ మీదకి వెస్టర్న్ మీదకి రెండు వేసుకునేటట్టుగా ఎలా వేసుకుంటారు, ఎలా వేసుకోవచ్చు, ఎట్లా పేరప్ చేసుకోవచ్చు వాటిని అని ఇంకొక వీడియోలో చూపిస్తున్నాను. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో ఎండింగ్లో కూడా ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అందరూ సేఫ్గా ఉండండి, స్టే హోమ్, స్టే స్ట్రాంగ్. నా వీడియోస్ కూడా చూస్తూ ఒక పెద్ద లైక్ వేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్, సాయి సిస్టర్ బై STL. Bye bye. See you in the next video.